నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువా శ్రీనివాస్ గారు. వారిని అడిగి మనకున్న డౌట్స్ అని కూడా క్లారిఫై చేసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాయంటే హార్ట్ అటాక్స్ రావడం, అంటే వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారు వరకు, అంటే 10+ అనుకోవాలి, చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ అటాక్ అని చెప్పేసి అని అంటున్నారు. వాళ్ళు సడన్గా పడుకోవడం, డెత్ అయిపోవడం. అసలు ఏంటంటారు రీజన్? అసలు నిజంగా అవి హార్ట్ అటాక్స్ అయినా లేదంటే ఏమైనా అదర్ ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా లోపల? సో మొదటిది హార్ట్ అటాక్స్ అంటూ పెరిగాయా? ఫస్ట్ క్వశ్చన్. ఎక్కువ రిపోర్ట్ అవుతున్నాయా సోషల్ మీడియా వల్ల? సెకండ్ క్వశ్చన్. రెండు పార్షియలీ కరెక్టే. ఫస్ట్ పాసిబిలిటీ సోషల్ మీడియా వచ్చింది, ప్రతివాడి చేతిలో ఒక ఫోన్ ఉంది, ఆ ప్రతి ఫోన్లో కెమెరా ఉంది. సో ఎక్కడ ఎవరు చనిపోయినా వెంటనే రికార్డ్ చేసి దాన్ని యూట్యూబ్లోనో ఎక్కడో సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తారు. పోస్ట్ చేయడంతో ఇక ఆల్రెడీ నా సొంత ప్రాక్టీస్లో నేను నోటీస్ చేసిందంటే 80 to 85% ఆఫ్ ఆల్ పేషెంట్స్ హ్యావ్ యాంగ్జైటీ. అసలే జనాలు భయపడిపోయి ఉన్నారు. ఈ భయపడిపోయి ఉన్న వాళ్ళకి ఇట్లాంటి భయపెట్టే వీడియోలు కొన్ని దెయ్యం సినిమాలు చూపించడం వల్ల ఈ ఫియర్ పెరిగిపోతుంది. సో మోర్ సోషల్ మీడియా కవరేజ్ ఆఫ్ సచ్ ఈవెంట్స్ ఫస్ట్. నెక్స్ట్ అఫ్ కోర్స్ కొంత హార్ట్ అటాక్స్ పెరిగి ఉండవచ్చు. పెరుగుంటానికి కారణం ఏంటి? మన చేంజ్ ఆఫ్ లైఫ్ స్టైల్. సో అంతకుముందు కంటే మనకి ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, ఎక్సర్సైజ్ అనేది జీరో అయిపోయింది. సో మన కల్చర్ వైజ్ వీఆర్ రైస్ ఈటింగ్ కల్చర్ అండ్ నాన్ ఎక్సర్సైజింగ్ కల్చర్. ఎక్సర్సైజ్ ఇప్పుడు తల్లిదండ్రులు అందరు పిల్లలకి బాగా చదువుకో క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్తారు, కానీ ఎవరన్నా అరగంట అయినా సరే నువ్వు జిమ్కి వెళ్ళరా, నడవరా అని చెప్తారా? ఎవరు చెప్పరు. వెళ్తుంటే వాళ్ళని ఆపిస్తారు కూడా. సో అవర్స్ ఈజ్ బై కల్చరల్లీ వీ ఫోర్స్ అవర్ చిల్డ్రన్ నాట్ టు ఎక్సర్సైజ్. ప్లస్ మనకి ఇంకొక సోషల్ మిత్ ఏంటంటే పిల్లలు గుండ్రంగా ఉంటే హెల్తీగా ఉంటారు, సన్నగా ఉంటే పిల్లలు బక్కగా ఉన్నాడు, వాడికి ఏం చేయాలి డాక్టర్ గారు అని చెప్పేది కొత్తది. సో బక్కగా ఉండడం అనేది జబ్బు, గుండ్రంగా ఉండేటటువంటి హెల్త్ అనేటటువంటి ఒక మిస్కన్సెప్షన్. గుండ్రంగా ఉండేటటువంటిది ఒబేసిటీ అనేటటువంటి అధిక బరువు ఉండడం అనేది మంచిది కాదు. ఇప్పుడు ఎప్పుడైనా సరే లావుగా ఉన్నాడు తొందరగా పోతారు నిజం చెప్పాలంటే. ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు కాక, బట్ దట్స్ ద రియాలిటీ పీపుల్ షుడ్ రియలైజ్. మీరు 75-80 ఏళ్ళు ఉన్న వాళ్ళని జనరల్గా చూడండి, అందరూ కూడా సన్నగా ఉన్న వాళ్ళే ఉంటారు. ఎస్పెషల్లీ 80 ఉన్న వాళ్ళని చూడండి, అందరూ పక్కగానే ఉంటారు వాళ్ళు. ఎందుకు? వయసు తక్కువ ఉంటే మీ జాయింట్స్ నిలుస్తాయి, మీ గుండె హెల్తీగా ఉంటుంది, ఎక్కువ కాలం మీరు నిలుస్తారు, ఎక్కువ కాలం మీరు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేసుకోగలుగుతారు. లావుగా ఉన్న వాళ్ళకి మధ్యలో ఏదో కాంప్లికేషన్లు వచ్చి పోవడం జరుగుతుంది. సో మీరు బరువు తక్కువ ఉండడానికి ఏం చేయాలి? చిన్నపిల్లలు మనం చూసి నేర్చుకుంటారు కదండి, మనం చెప్పక్కల, మేము పెడితే అది తింటారు, మనల్ని చూసి నేర్చుకుంటారు వాళ్ళు. మనం హెల్త్ కాన్షియస్గా, మనం హెల్తీ ఈటింగ్గా, మనం ఎక్సర్సైజింగ్గా మనం ఉంటే ఆటోమేటిక్గా అది వాళ్ళు నేర్చుకుంటారు వాళ్ళు. సో దే విల్ గ్రో అప్ ఇన్ టు సచ్ సిటిజన్స్ హు ఆర్ హెల్త్ కాన్షియస్. సో మనము హెల్త్ కాన్షియస్గా ఉండడం వల్ల మన పిల్లల్ని చేస్తాం. అప్పుడు ఈ ఫస్ట్ నేను చెప్పేది హెల్తీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు అవుతుంది. సో ఫస్ట్ ఈజ్ అధిక సోషల్ మీడియా కవరేజీ. రెండు కొంతవరకు నిజంగానే ఈ హార్ట్ అటాక్స్ పెరగడం అనేది జరిగి ఉండొచ్చు. ఎక్కువగా చాలామంది షుగర్ పేషెంట్స్ హార్ట్ అటాక్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎంతవరకు కారణమవుతాయి అంటారు? షుగర్ ఎక్కువగా ఉంది అంటే షుగర్ పేషెంట్స్ చాలామంది పెరిగిపోతున్నారు ఈ మధ్యకాలంలో. డయాబెటీస్ అనేది కామన్ వర్డ్ అయిపోయింది. ఇదివరకు ఎవరికో ఉండేది, ఇప్పుడు అలా లేదు. చిన్నాళ్ళు పెద్దవాళ్ళని సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయి కదా, వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడానికి ఎంతవరకు కారణమవుతుంది? షుగర్ ఉన్న వాళ్ళల్లో ఆల్మోస్ట్ 50% మందికి హార్ట్ అటాక్స్ ఉంటాయి, బ్లాక్స్ ఉంటాయి. ఇది అన్అవాయిడబుల్. ఎస్పెషల్లీ అన్కంట్రోల్డ్ షుగర్ అంటే కంట్రోల్డ్ వల్ల కూడా రావచ్చు. దట్స్ మై పాయింట్. నేను ఇప్పుడు నిన్నే చూశాను ఒక ఆయనకి, ఆయన భార్య నాకు ఆల్మోస్ట్ పోటాటకు వచ్చింది. ఫస్ట్ టైం కలిసిన మా ఆయన షుగరు నేనే జాగ్రత్తగా పరిశీలిస్తూ మందులను చేసుకుంటూ వచ్చా, కానీ మా ఆయనకి హార్ట్ అటాక్ వచ్చింది, ఎవరో స్టెంట్ వేశారు, ఎందువల్ల అని కనుక్కోవడానికి మీ దగ్గరకు వచ్చాను అని చెప్పింది. సాడ్ పార్ట్ ఆఫ్ ది ట్రూత్ ఈజ్ షుగర్ ఉన్న వాళ్ళలో మీరు షుగరు కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసుకున్నా కూడా హార్ట్ అటాక్స్ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఇది UKPDS అనేటటువంటిది యూకేలో చేసినటువంటి స్టడీలో వాళ్ళు చెప్పారు. షుగర్ కంట్రోల్ అవడం వల్ల మీ కిడ్నీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, మీ కంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, కానీ గుండె పక్షవాతాలు మాత్రం పూర్తిగా మీరు కంట్రోల్ చేయలేరు. అంటే జస్ట్ షుగర్ కొలెస్ట్రాల్ సరిపోదు, యూ నీడ్ అడిషనల్ ఫ్యాక్టర్స్. అదే తర్వాత చూసుకుందాం బేసికలీ. సో షుగర్ ఉన్న వాళ్ళల్లో ఇది ప్రధానంగా గుండె హార్ట్ అటాక్ రావడం అనేది, అంటే గుండెకు వచ్చే ప్రాబ్లమ్స్ అండ్ హార్ట్ అటాక్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కంటి ప్రాబ్లమ్స్ ఇవి కదా షుగర్ ఉన్న వాళ్ళలో ఇవి వస్తాయి. మన భారతదేశము ఎస్పెషల్లీ సౌత్ ఇండియా ఈజ్ ద డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్.
మనము యాజ్ మన సౌత్ ఏషియన్ జీన్స్ ప్రకారం మనకి షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ. ఎందుకు? మనం ఒక 200-300 ఏళ్ళుగా ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు వచ్చారో, ఇప్పుడు మేబీ 200-300 ఏళ్ళ క్రితం నుంచి మనం రైస్ ఈటింగ్ కల్చర్ కింద మారిపోయాం. సో ఎప్పుడైతే క్యాలరీస్ పెరిగాయి, క్యాలరీస్ నెంబర్ పెరిగింది, బ్రేక్ఫాస్ట్ లేదు, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటున్నాం, బ్రేక్ఫాస్ట్లో కూడా రైస్ తింటున్నాం, టిఫిన్స్ రూపంలో ఇడ్లీ దోశ అంటూ రైస్ ఉంటుంది బేసికలీ. సో పొద్దున్న రైస్, మధ్యాహ్నం రైస్, రాత్రి రైస్. సో మన క్యాలరీస్ పెరిగిపోయాయి, మన ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోయింది. సో బై జనరేషన్స్, మొదటి జనరేషన్కి 60 ఏళ్ళకి షుగర్ వస్తే, రెండో జనరేషన్కి 50 ఏళ్ళకి షుగర్ వస్తే, ఇప్పుడు 25 ఏళ్ళకి షుగర్ వస్తుంది. సో షుగర్ పెరిగింది, షుగర్ పెరగడంతో షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ పెరిగాయి. సో ఈ హార్ట్ అటాక్స్కి, పెరాలిటిక్ అటాక్స్కి, షుగర్కి ప్రపంచంలో అత్యధిక నెంబర్స్ ఉన్నది భారతదేశంలో. అదేవిధంగా కొలెస్ట్రాల్ కూడా బీభత్సంగా అందరికీ పెరిగిపోతుంది. అది 2 రకాలుగా, ఒకటి కొలెస్ట్రాల్ ఒక లావుగా ఉన్న వాళ్ళకి కొలెస్ట్రాల్ ఉందనుకుంటున్నారు, కానీ సన్నగా ఉన్న వాళ్ళ మధ్యలో కూడా చాలా కొలెస్ట్రాల్ ఉంటుంది లోపల తెలియనిది. సో అది ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది హార్ట్ అటాక్స్ మీద? సో కొలెస్ట్రాల్ వచ్చేది షుగర్ నుంచే. ఎప్పుడైతే ఇప్పుడు రక్తనాళంలో షుగర్ నడుస్తుందో, మనం తిన్నదంతా ఏమవుతుంది, డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్లోకి వెళ్ళే షుగర్ ఎక్కడికి వెళ్తారని ఖాళీ లేదు, అన్నీ ప్యాక్డ్ అయిపోయి ఉన్నాయి. అన్ని సెల్స్, అన్ని అవయవాలు, ఇంక్లూడింగ్ మజిలు, ఇంక్లూడింగ్ రక్తనాళంలో కూడా షుగర్ అన్ని చోట్ల ప్యాక్ అయిపోయి ఉంది. సో షుగర్కి ఎక్కడికి పోవడానికి దానికి ఖాళీ లేదు. అప్పుడు శరీరం ఏం చేస్తుంది, దీన్ని ప్యాక్ చేయాలి. ఇప్పుడు ఒకళ్ళ దగ్గర 500 రూపాయలు 4 ఉన్నాయనుకోండి, బ్లాక్ మనీ దాచుకోవడం కష్టం. సో ఏం చేస్తారు, దాన్ని 2,000 రూపాయల కింద దాన్ని కన్వర్ట్ చేస్తారు. సో శరీరం ఏం చేస్తుంటే షుగర్ అంతటిని ప్యాక్ చేసి కాన్సన్ట్రేట్ చేస్తుంది. దాన్ని ఆ కాన్సన్ట్రేట్ చేసేకి ఇది ఆయిల్ కింద తయారవుతుంది. సో ఆయిల్ ఏంటి, తక్కువ మోతాదులో ఎక్కువ ఎనర్జీని స్టోర్ చేయగలదు. అదే ఆ ఆయిల్ కూడా పెరిగిపోతాం స్టార్ట్ అవుతుంది. ఎందుకు, మన వాళ్ళు ఆపరు కదా, 3 పూట్ల లోడ్ పడుతూనే ఉంటుంది అది. సో శరీరానికి ఆ లోడ్ కూడా మించిపోయింది, దాని లిమిట్ కూడా దాటిపోయింది ఏం చేస్తుంది, ఈ ఆయిల్ కూడా పెరిగిపోయి రక్తంలో డిపాజిట్ అయిపోతుంది. కానీ మన వాళ్ళు ఆపట్ల ఇంకా తింటూనే ఉంటున్నారు అనమాట. సో ఏమంది, ఆ ఆయిల్ పెరిగి రక్తనాళాలను బ్లాక్ చేసి పారేస్తుంది. అది ఎవడో నాలాంటి డాక్టర్ వచ్చి ఒక 70 ఏళ్ళకి దాన్ని వెంటనే ఇంకా బ్లాస్టింగ్ చేయాలన్నమాట. పెద్ద మిషన్లు పెట్టి దాన్ని డ్రిల్ చేసి అంతా చేస్తే అప్పుడు పోతుంది. సో వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్, ఇండైరెక్ట్లీ బ్లాక్కి కారణం కొలెస్ట్రాల్కి కారణం షుగరు. సో నేను ఒక అమ్మాయికి ఎవరికన్నా స్టెంట్ వేయాలనుకోండి, స్టెంట్ ప్రొసీజర్ బాగా అయిపోయింది, డాక్టర్ గారు మొత్తం అంతా క్లీన్ అయిపోయింది కదా, నెక్స్ట్ ప్రాబ్లం రాదు కదా అంటారు. అప్పుడు ఈ బ్లాక్కి కారణం కొలెస్ట్రాల్, ఆ కొలెస్ట్రాల్కి కారణం షుగరు. ఆ షుగరు ప్రతి సెల్లో, ప్రతి శరీరంలో కణంలో ఫుల్గా ప్యాక్ అయిపోయి ఉంది. అదంతా పోవడానికి ఎంతకాలం పడుతుంది? సో దే డోంట్ సీ ద ప్రాబ్లం. ఐస్బర్గ్ ఉంటుంది, నీళ్ళల్లో ఒక ఐస్ గడ్డ తేలితే పైన కనిపిస్తుంటుంది, దాని కింద ఎంత ఉంటుంది డిసీజు. దేర్ ఇస్ సివియర్ మెటబాలిక్ ప్రాబ్లమ్ ఇన్ ది బాడీ. ప్రతి శరీరంలో ఇప్పుడు లావుగా ఉన్నాడు అనుకోండి, అంత ఫ్యాట్ ఉంది, ఆ ఫ్యాట్ అంతా కరిగేది ఎప్పుడు? సో అది పేషెంట్లు ఎక్స్పెక్ట్ చేస్తారంటే, నువ్వు స్టెంట్ వేసావు కదా, 2 రోజుల్లో ఫుల్ క్లియర్ అయిపోయి పూర్తిగా నార్మల్గా అయిపోవాలి. సో దానికి మందులు ఇస్తాం బేసికలీ, కానీ ఇట్ మే టేక్ ఇయర్స్ ఈ శరీరం అంతా తగ్గడానికి. కానీ తగ్గే మూడ్లో పేషెంట్లు ఉండరు, వాళ్ళ శరీరం వాళ్ళ అలవాట్లు, ఆచార వ్యవహారాలు మార్చుకోవడానికి సిద్ధంగా లేరు. మందులు కూడా వేసుకోరు. చెప్పానుగా, మందులు వేసుకుంటే నాకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. సో మందులతో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. నా తిండి మార్చుకోలేను, ఎక్సర్సైజ్ నాకు చెప్పకు వాటండి, నాకు కష్టం, నేను బిజీ. సో ఎక్సర్సైజ్ చేయడానికి నేను బిజీ, తిండి మార్చుకోవడానికి కష్టం, నాకు అలవాటు అయిపోయింది, కళ్ళు తిరిగిపోతున్నాయి రైస్ ఆపేస్తుంటే. సో రైస్ ఆపలేను, ఎక్సర్సైజ్ చెయ్యలేను, ఐఎమ్ సో బిజీ. ఎందుకంటే ఏమిటి, ఒక ఆవిడ ఉంటుంది, నేను ఇంట్లో పనులనే నేనే చేయాలి, నేను ఎక్సర్సైజ్ చేస్తానంటుంది. ఇంకో ఆయన అంటాడు, నేను బిజీ, పొద్దున 6ంటికి వెళ్ళిపోవాలి, నేను ఎక్సర్సైజ్ చేయాలంటాడు. సో తిండి మార్చడం వల్ల కాదు, ఎందుకంటే మార్చిన నీరసం వస్తుంది, మందులు వేసుకుంటానికి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ కొలెస్ట్రాల్ తగ్గిపోవాలి, బాడీ హెల్తీగా ఉండాలి, హార్ట్ అటాక్ రాకు. అది డాక్టర్ గారి చేతిలో ఉంది. డాక్టర్ నువ్వు స్టెంట్ వేసిన పాపానికి నువ్వే రెస్పాన్సిబుల్. అంతే, ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉన్నాయి, కానీ మేము ఏం చెయ్యం. పాపాల బరువు డాక్టర్, ఎందుకంటే స్టెంట్ వేసిన పాపానికి అనమాట. స్టెంట్ వేసిన పాపానికి అన్ని బరువు డాక్టర్ మొయ్యాలి. ఇప్పుడు ఎవరైనా సరే ఇంత కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఇంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, ఫుడ్ విషయంలో కనీసం ఇప్పటి నుంచైనా సరే ఎలాంటి జాగ్రత్తలు మెయింటైన్ చేస్తే బెటర్, ఎలాంటి డైట్ ఫాలో అయితే బెటర్ అంటారు? సో ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని బట్టి మన ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, మనం తినే తిండిలో క్యాలరీస్ ఎక్కువ ఉంటున్నాయి. సో క్యాలరీస్ ఏ రూపంలో వస్తున్నాయి, ప్రధానంగా వచ్చేది రైస్ రూపంలో వస్తున్నాయి. మిగతా 4 సోర్సెస్ ఆఫ్ క్యాలరీస్ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ అంటారు వాటిని. సో ఏమిటి, ప్రధానంగా రైసు, తర్వాత షుగర్ అంటే షుగరు ప్లస్ స్వీట్స్, మూడవది పళ్ళు,
పళ్ళతో వచ్చిన ఫ్రక్టోజు. నాలుగోది దుంపలు. దుంపలు అంటే ఆలుగడ్డ, బంగాళదుంప, చామగడ్డ లేదా చామదుంప, ఇట్లాంటి దుంపలు. ఇవి ప్యాక్డ్ కార్బోహైడ్రేట్స్. మళ్ళీ ఇవి 4 సోర్సెస్. ఈ 4 సోర్సెస్తో రోజు అందరూ తినేది రైసే కదా. రోజు పళ్ళు తినరు, ఎక్కువ మంది తినరు. సో రోజు స్వీట్లు అందరూ తినరు. దుంపలు చిన్నపిల్లలకు పెడతారు, పెద్దవాళ్ళు అంత తినకపోవచ్చు. సో ఆ రైస్ దీంట్లో బై వాల్యూమ్ ప్రధానమైనటువంటిది. సో మనం తినే తిండిలో క్యాలరీస్ ఎక్కువైపోయి అది మనకి అలవాటైపోయింది. సో అన్నప్రాసం చేసిన మొదటి సంవత్సరంలోనే అన్నం పెట్టేస్తున్నాం పిల్లలకి బై డిఫాల్ట్. సో సంవత్సరం పిల్లాడు 50 ఏళ్ళకి కూడా నాలంటాడు వచ్చి అన్నం మానరా అంటే ఎట్లా మానగలడు వాడు కష్టమైపోతుంది. సో మన డైట్ అనేది మనకు కల్చరల్గా డీప్లీ ప్రోగ్రామ్డ్ అయిపోయింది. సో దీన్ని మార్చడం కష్టం, కానీ తప్పదు. హార్ట్ అటాక్లు తెచ్చుకునే కంటే ఇది. 2, సరే డైట్ మార్చుకోవడం మీ వల్ల కావట్లా, కొన్ని బర్న్ ఇట్ ఆఫ్. ఇప్పుడు నేను చెప్పిందా ఫస్ట్ మన ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా రక్తంలో షుగర్ వచ్చింది, అది నేను ఎటు వెళ్ళాలి అంటే దానికంతా ప్యాక్ అయిపోయింది కదా. మన వాల్ట్లో ఉన్నటువంటి మన బీరువాల్లో ఉన్నటువంటి షుగరు, గ్లైకోజన్, అట్లాగే ఫ్యాట్ని మనం ఎక్సర్సైజ్ ద్వారా ఖాళీ చేసాం అనుకోండి, ఈ షుగర్ క్లియర్ అయిపోతూ ఉంటుంది, రక్తంలో షుగర్ తగ్గిపోతూ ఉంటుంది. సో ఎక్సర్సైజ్ మొదలు పెట్టండి. మనం తినే తిండిలో ప్రధానంగా రైస్ తీసివేయటము. మీకు ఎంత కష్టమైనా అలవాటు చేసుకుని మనం ప్రతిరోజు కనీసం వారానికి 5 రోజుల పాటు, ప్రతిరోజు కనీసం 40 నిమిషాల పాటు మనం ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయడం అని అలవాటు చేసుకోవడం ద్వారా, ఇదే హెల్తీ లైఫ్ స్టైల్ అంటే మన తిండిలో మార్పులు చేసుకోవడం, ఎక్సర్సైజ్ చేయడం. ఈ 2 చేసినట్లయితే ఇప్పుడు దాకా ఉన్నటువంటి మనలో పేరుకునిపోయిన ఈ మెటబాలిక్ ప్రాబ్లం ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అప్పుడు అది రక్తనాళాన్ని బ్లాక్ చేయదు, అప్పుడు హార్ట్ అటాక్స్ రావు. అండ్ ఆయిల్ కంటెంట్స్ కూడా చాలా, ఈ ఆయిల్ కూడా ఎక్కువ యూజ్ చేయడం. ఆయిల్ అనేది జనాల్లో ఏంటంటే ఒక చాలా సింప్లిస్టిక్ ఇది. ఎందువల్ల నేను చెప్పాను, శరీరంలో ఆయిల్కి సోర్స్ ఏమిటి? మనం తినే ఆయిల్ కాదు, శరీరంలో ఆయిల్కి సోర్స్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ని అది దాచుకోవడానికి ఆయిల్ కింద శరీరం మారుస్తుంది. మనం ఆయిల్ తిన్నాం అనుకోండి, ఆయిల్ ఎంత తింటే ఆయిల్, కొంతమంది కొత్త గురువులు మహాగురువులు ఇప్పుడు వచ్చి వాళ్ళు డైరెక్ట్గా ఆయిల్ తాగేమని చెప్తున్నారు. వాళ్ళని పక్కన పెట్టి ఎవరు ఆయిల్ తాగరు కదా. సో మనం తినేది రైస్ ఎక్కువ. ఇంత రైస్ తింటే దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటారు. అఫ్కోర్స్ ఆయిల్ ఇస్ కాన్సన్ట్రేటెడ్నే కాదు దాంట్లో, బట్ ప్రధానంగా మనం ఆయిల్ తింటామండి, పోనీ ఆయిల్ తాగేసాం, ఒక నెయ్యి బూరెలో వేసుకుని ఆయిల్ తాగేసాం, పొట్లోకి వెళ్ళిన తర్వాత ఆయిల్ని బ్రేక్ చేస్తుంది శరీరం. అది లివర్కి వెళ్తే లివర్ దాన్ని స్టోర్ చేస్తుంది బేసికలీ. శరీరం చాలా శుద్ధి తాను చేస్తుంది బేసికలీ. సో బై వాల్యూమ్ చూసుకుంటున్నప్పుడు మనకి ఆయిల్ కంటే కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే ఆయిల్ మనం తినే ఆయిల్ కంటే ఎక్కువ వాల్యూమ్, బై వాల్యూమ్. సో మనం దాన్ని అటాక్ చేయాలి, కానీ ఒట్టి ఆయిల్ని డైరెక్ట్ కాన్సన్ట్రేట్ చేయడం అనేది మిత్ ఫస్ట్. రెండోది, కొన్ని ఆయిల్స్ మనకు మంచివి, కొన్ని ఆయిల్స్లో మనకి మంచి చేసే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలివ్ ఆయిల్ ఉంది. ఆలివ్ ఆయిల్లో మనకి మంచి చేసేటటువంటి సబ్స్టెన్సెస్ ఉన్నాయి. అలాగే పల్లీలు లేదా వేరుశనగ నూనెలో ఉంది, మనకి మంచి చేసే ఆయిల్స్ ఉన్నాయి దాంట్లో. సో ఇవి తీసుకోవటం వల్ల చెడు కాదు, మంచి జరుగుతుంది మనకి. ఇప్పుడు యాక్చువల్లీ ఎన్ఐఎన్ వాళ్ళు లాస్ట్ ఇయర్ 2024 ఇచ్చినటువంటి గైడ్లైన్స్లో వాళ్ళు ఎన్ఐఎన్ గూగుల్లో ఉంది, ఎవరైనా సరే ఎన్ఐఎన్ గైడ్లైన్స్ అని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్ఫాక్ట్ ఆవాల నూనె, వాటిల్లో కూడా మనం మంచి చేసే పదార్థాలు ఉన్నాయి. అవి ఎంత తింటే మంచిదేగా. మీరు అవాయిడ్ చేయాల్సింది యానిమల్ ఫ్యాట్. యానిమల్ ఫ్యాట్ అంటే మిల్క్లోంచి వచ్చే ఫ్యాట్ కూడా, నెయ్యి అవాయిడ్ చేయాలి. అలాగే మీట్లో ఉన్న సాచురేటెడ్ ఫ్యాట్, రెడ్ మీట్లో ఉంటుంది, మటన్ వాటిల్లో ఉన్నటువంటి అది ఆయిలీగా ఉంటుంది, అది ఆ ఫ్యాట్ని అంటే మటన్ తినడం అవాయిడ్ చేయాలి, గీని అవాయిడ్ చేయాలి. ఈ వెజిటబుల్ సోర్సెస్ వచ్చిన ఆయిల్ మనకు మంచిది. సో ఆయిల్ అవాయిడ్ చేయాల్సిన పని లేదు. సో ఆయిల్ జనరల్గా అనేది ఒక మిత్, ఎవరు నెయ్యి వేసుకుని వంట చేసుకోరుగా. సో ఆయిల్ ఈజ్ నాట్ ఎ సీరియస్ ఇష్యూ, కార్బోహైడ్రేట్స్ ఈజ్ ద సీరియస్ ఇష్యూ. ఎవరికైనా సరే బ్లడ్ పల్చబడాలి, పల్చగా ఉండాలి. ఐ మీన్ బాడీలో చాలా మంది కొలెస్ట్రాల్ పెరిగేదే బ్లడ్లో, కాబట్టి అలా కాకుండా నార్మల్ ఉండాలంటే ఎలాంటి హ్యాబిట్స్ ఉండాలి ఫుడ్లో కావచ్చు, ఎలాంటి తీసుకుంటే బెటర్? ఇప్పుడు కాశీ వెళ్ళారా మీరు? కాశీలో గంగ వెళ్తూ ఉంటుంది. గంగ క్లీన్గా ఉండాలంటే మనం గంగలో చెత్త వేయడం ఆపాలా, లేకపోతే గంగను ఇంకా శుద్ధి చేయాలి? గంగలో నీరు హిమాలయాల నుంచి వచ్చింది, ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ వాటర్, గ్లేషియర్ కలిగి గంగోత్రి నుంచి వస్తాం.
అలాగే మన శరీరంలో ఉన్నటువంటి రక్తనాళాల్లో ఉన్న మహాప్రవాహమైనటువంటి రక్తం క్లీన్గా ఉండాలి. కట్టకూడదు అంటున్నారు కదా, దాంట్లో దానిలో మనం వేసే చెత్తే కారణం. మనం వేసేటటువంటి కొలెస్ట్రాలు, మనం తినే తిండిలోంచి వచ్చినటువంటి కార్బోహైడ్రేట్స్, వీటి వల్ల రక్తనాళాలకు డ్యామేజ్ జరుగుతుందని శరీరం కొన్ని తయారు చేస్తుంది వాటిని. సో ఇవన్నీ క్లీన్గా ఉంటే రక్తం ఎట్లాగో క్లీన్గానే ఉంటుంది బేసికలీ. సో శరీరంలో రక్తం ఎందుకుందంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి సరఫరా చేయడానికి అది ప్రధానమైనటువంటి రోడ్ లాంటిది. పూర్వకాలం చూసారా, ఇప్పుడు వాటర్ వేస్ ఉండేవి. వాటర్ వేస్ గంగలో బోట్ ఎక్కితే ఒక చోట చోట వెళ్ళిపోతాం మనం, వాటర్ వేస్. సో ఈ శరీరంలో ఒక వాటర్ వేస్ లాంటివి రక్తనాళాలు. ఆ రక్తనాళాల్లో ఉన్న రక్తం క్లీన్గా ఉండాలంటే అది మనం వేసే చెత్త మనం వేయకుండా ఉంటే ఆబ్వియస్లీ విల్ బీ క్లీన్. రక్తం గడ్డ కట్టకుండా ఉండాల్సిన అవసరం లేదు. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గించాల్సిన అవసరం ఉంది. యూ స్టార్టెడ్ దేర్. రక్తం గడ్డ కట్టకుండా ఉండాలంటే రక్తం గడ్డ కట్టడానికి కారణం ఏమిటి? మనం హార్ట్ అటాక్ రావడం. అది రాకుండా చూసుకోవాలంటే రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండేట్టుగా మనం చేసుకున్నట్లయితే రక్తం గడ్డ కట్టకుండా మన రక్తం పలచగా ఉండాల్సినటువంటి అవసరం ఉండదు. కొంతమంది పిల్లలకి తల్లి గర్భం నుంచే హార్ట్కి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి. వీటిని నివారించలేమంటారా? ఎందుకు కారణం ఏంటి, అసలు అలా ఎందుకు వస్తున్నాయి? ఇది టోటలీ ఒక డిఫరెంట్ చాప్టర్ అమ్మ. ఇప్పుడు దాకా మనం మాట్లాడేది ఏది కూడా మీరు చెప్పిన అంశానికి అది వర్తించదు. ఎందువల్ల తల్లి గర్భంలో కొన్ని జెనెటిక్ డిఫరెన్సెస్ వల్ల కొంతవరకు వంశపారంగా ఉండడం వల్ల పిల్లల పెరుగుదలలో ఎస్పెషల్లీ మొదటి 3 నెలలు వాళ్ళ తల్లి ఎక్స్పోజ్ అయ్యే ఎక్స్రేస్ కానివ్వండి, కొన్ని రకాలైనటువంటి మందులు కానివ్వండి, వీటి వల్ల ఈ గుండె యొక్క తయారీ కొంచెం దెబ్బతిని అవి డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. గుండెలో రంధ్రాలు కానివ్వండి, ఇంకా సీరియస్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వస్తుంటాయి. సో ఇన్ఫ్యాక్ట్ గుండె ఎప్పుడు మొదలవుతుంది? 28వ రోజు తల్లి గర్భం దాల్చిన తర్వాత 28వ రోజుకి గుండె కొట్టడం మొదలవుతుంది. 28వ రోజుకి తల్లికి తాను ప్రెగ్నెంట్ అని కూడా తెలియదు. యూరిన్ టెస్ట్ చేయదు. ఫస్ట్ పీరియడ్ మిస్ అవుతానే కదా, ఫస్ట్ పీరియడ్ మిస్ కాదు, 28వ రోజే గుండె కట్టడం స్టార్ట్ అయిపోయింది. సో మొదటి లైఫ్ యొక్క జీవం యొక్క ప్రకృతి ఇచ్చిన జీవం యొక్క మొదటి ఇండికేషన్ ఈజ్ ఎ బీటింగ్ హార్ట్. పొట్టకి తల్లి గర్భంలో ఎవరైనా స్కాన్ చేస్తే గుండె కొట్టుకుంటూ ఉంటే బెడ్ నార్మల్గా ఉన్నట్లు లెక్క. సో దట్స్ సైన్ ఆఫ్ లైఫ్. సో అంత ముఖ్యమైనది ఈ గుండె బేసికలీ. సో అది ఎర్లీ పార్ట్లో డెవలప్ అవుతుంది మొదటి 3 నెలల్లో. ఈ 3 నెలల్లో తల్లి తెలుసో తెలియకో ఎక్కడైనా ఎక్స్రేస్కి ఎక్స్పోజ్ అయినా, ఎక్స్రేస్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో ఎక్స్పోజ్ అయినా, కొన్ని రకాలైన మందులు తిన్నా, అందుకని ఏం చేస్తాం, మొదటి 3 నెలల్లో తలనొప్పి వచ్చినా ఏం వచ్చినా సరే నో ట్యాబ్లెట్స్ అని రాస్తాం. ఇలా కొంచెం భరించి తల్లి, బిడ్డ బాగుండాలి 3 నెలలు, ఏమంటే చిట్కా వద్ద లేదు, ఆయుష్ పెట్టుకో, కాపడాలు పెట్టుకో, పైన కావాలంటే ఆయింట్మెంట్లు రాసుకో, తప్ప మందులు తినద్దు అని చెప్తాం. స్ట్రిక్ట్లీ నో ట్యాబ్లెట్స్ ఫర్ ఫస్ట్ 3 months. ఇంక్లూడింగ్ అంతకుముందు ఏమన్నా మరీ గుండెలో ఆల్రెడీ వాల్వ్ ఉంది, వాల్వ్ క్లీన్గా ఉండాలి, ఎట్లా అంటే మరీ అన్లెస్ యు ఆర్ రియలీ ఫోర్స్ టు ఎక్స్పైర్స్ నో ట్యాబ్లెట్స్. ఈ మొదటి 3 నెలల్లో కనుక గుండె డెవలప్మెంట్ దెబ్బతింటే తర్వాత పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. పిల్లల ప్రాబ్లమ్స్ 90% ఈ రోజుల్లో కరెక్టబుల్. పుట్టిన తర్వాత కొన్ని కాంప్లెక్స్ ఆపరేషన్స్ ఉంటాయి, చేసిన తర్వాత చాలా వరకు సాల్వ్ చేయొచ్చు. బట్ ఇట్స్ ఎ రియల్ పెయిన్ టు ది పేషెంట్స్. పుట్టిన బిడ్డకి ఆపరేషన్లు ఒకసారి స్టేజ్ 2-3 లెవెల్లో ఆపరేషన్లు చేయాలి, ఇవన్నీ కొంత పెయిన్ఫుల్గా ఉంటాయి. సో తప్పనిసరి. కానీ 80% ఆఫ్ ప్రాబ్లమ్స్ పుట్టంగానే వచ్చినవన్నీ కూడా దే ఆర్ సెల్ఫ్ కరెక్టబుల్. గుండెలో హోల్స్ వస్తాయి, ఆ హోల్స్ అన్నీ కూడా మొదటి 2 ఏళ్లలో చాలా వరకు మూసుకుపోతాయి అవి. సో అవి సీరియస్ ప్రాబ్లమ్స్ కావు. చాలామంది హార్ట్ అటాక్ వచ్చినప్పుడు సిపిఆర్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సొల్యూషన్గా మిగులుతుంది, అంటే అది చేసిన తర్వాత ఎంతవరకు రిలీఫ్ ఉంటుంది వాళ్ళకి, నెక్స్ట్ ఏం చేయాలి వాళ్ళు? సో సిపిఆర్ అంటే కార్డియో పల్మనరీ రిసస్టేషన్. కార్డియో అంటే గుండె, పల్మనరీ అంటే లంగ్స్. ఈ రెండింటిని మనం ఆగిపోయిన వాటిని మళ్ళీ తిరిగి స్టార్ట్ చేయడం, దాన్ని సిపిఆర్ అంటారు. సో ఈ సిపిఆర్ గుండె ఆగిపోయినప్పుడు ఎవరన్నా అపస్మారక స్థితిలో అంటే ఛాతీలో నొప్పి వచ్చి వాళ్ళు అన్కాన్షియస్గా పడిపోయినప్పుడు వాళ్ళకి సిపిఆర్ కనుక ఎఫెక్టివ్గా చేయగలిగితే వాళ్ళ ప్రాణం ఖచ్చితంగా కాపాడగలము. ఇది డాక్యుమెంటరీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూకేకి, ఎస్పెషల్ యూరోప్లో వెళ్ళినా, అమెరికాలో తక్కువ చూశాను, బట్ యూకేలో ప్రతి రైల్వే స్టేషన్లో, అలాగే బస్ స్టాండ్స్లో, ఇట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో కూడా గుండెకి షాక్ ఇచ్చే మెషిన్స్ పెట్టి ఉంటాయి. గవర్నమెంట్ అలా ప్రొవైడ్ చేసింది. ప్లస్ వాళ్ళ స్కూల్ నుంచే పాపులేషన్ అందరికీ కూడా సిపిఆర్ ఎలా చేయాలి,
గుండెకి ఒకవేళ సిపిఆర్ ఎఫెక్ట్ కాకపోతే షాక్ ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా వాళ్ళకి ట్రైన్ చేయబడ్డారు. ఇప్పుడు దీంట్లో ఈ సిపిఆర్ చెప్పే బాధ్యత ఎక్కువ వరకు కార్డియాలజిస్టులు తీసుకుంటున్నారు. ఎవరో సెలబ్రిటీ పోతే 4 వీడియోలు చేస్తాం తప్ప ఎక్కువ శాతం మందికి సిపిఆర్ అంటే ఏంటో తెలుసు, కానీ దాని గురించి ఒక డీప్ అండర్స్టాండింగ్ లేదు. ఎక్కువ పోలీసులకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో పోలీసులకి కొంతవరకు తెలుసు. కొన్ని వీడియోస్ వస్తుంటాయి, ఈ డాక్టర్ కాపాడాడు అవి ఇవని, చూస్తే హాస్యాస్పదంగా ఉంటాయి. ఎఫెక్టివ్ సిపిఆర్ కాదు అది బేసికలీ. సో సిపిఆర్ చేయడం అనేది నేర్చుకోవడం, నేర్చుకుంది మర్చిపోకుండా ఉండడానికి ప్రతి 2 ఏళ్లకో ఒకసారి మళ్ళీ రిఫ్రెషర్ కోర్సెస్ పెట్టి మళ్ళీ దాన్ని నేర్చుకోవడం అనేది ఎంతో ఎంతో ముఖ్యం. ఎస్పెషల్లీ నాకు తెలిసి స్కూల్ పిల్లలకి నేర్పినట్లయితే ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. నేను ఒక వీడియో చూశాను, ఒక ఆర్థోపెడిషన్ డాక్టరు వాళ్ళ పక్కన కుర్చీలో ఒక అతను ఇలా పడిపోతే ఇతను చేశాడు, బతికిచ్చాడు అని సీసీ కెమెరాలు రికార్డ్ చేశారు. అది ఎంతో చప్పట్లు కొట్టారు. సిపిఆర్ అనేది అంటే ఒక చిన్న లాజిక్ ఇస్తా, ఆగిపోయిన గుండెని మీరు బయట నుంచి నొక్కి దాన్ని పంప్ చేయించగలగాలి. అంటే గట్టిగా నొక్కాలి కదా. గట్టిగా నొక్కాలంటే ఎవడన్నా కూర్చుంటే నొక్కగలరా, నేల మీద పడుకుని నొక్కగలరా? సింపుల్ కదా. ఎవరన్నా కూర్చున్న వాడికి ఇట్లా నొక్కామనుకోండి, ఇప్పుడు మనం ఆ గుండె మీద ప్రెషర్ పెట్టాలంటే ఇట్లా పెడితే ప్రెషర్ కంటే నేల పడుకున్న వాడి మీద మీరు నుంచుని ఉంటే మీ బాడీ వెయిట్ వల్ల ఈ చేతుల మీద పడి ఎక్కువ ప్రెషర్ ఇవ్వగలరు. సో గుండె నుంచి మెదడుకి రక్తం పోవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో లేకపోతే కూర్చుని అక్కడ కొలాప్స్ అయిపోయిన వాడికి వీలేదు ఇట్లా కాసిపోయిన ఒక పోలీస్ వీడియో చూసా, ఒక డాక్టర్ వీడియో చూసా. ఇవన్నీ సిపిఆర్ కానేరదు. అదృష్టవశాత్తు ఆ పేషెంట్ వాడు అదృష్టం వాడు బతికాడు తప్ప మీరు చేసింది ఏమీ లేదు దీంట్లో, అపార్ట్ ఫ్రమ్ క్లెయిమింగ్ ద క్రెడిట్ ఫర్ ఇట్. సింపుల్ లాజిక్ ఏంటంటే సిపిఆర్ చేయదలుచుకుంటే పేషెంట్ నేల మీద కానీ ఒక బల్ల మీద కానీ మీకంటే తక్కువ లెవెల్లో ఫ్లాట్ సర్ఫేస్ మీద పడుకుని ఉండాలి. అప్పుడు మీరు మీ 2 చేతులు ఛాతీ మధ్య భాగంలో పెట్టి నొక్కాలి. అంతకుముందు సిపిఆర్కి ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ ఇవ్వమనేవాళ్ళు, కానీ ఇప్పుడు అది అవసరం లే. గుండెని రీస్టార్ట్ చేస్తే అది మెదడుని బతికిస్తుంది. ఈ 2 చేస్తే చాలు. సో ఎఫెక్టివ్ సిపిఆర్ అంటే పేషెంట్ నేల మీద కానీ మీకంటే తక్కువ లెవెల్లో పడుకుని ఉంటేనే ఎఫెక్టివ్ సిపిఆర్ ఇవ్వగలరు. ఈ నొక్కితే వాడికి పాపం దెబ్బ తగులుతుందేమో, ఎముకలు ఇరిగిపోతాయేమో, వాడికి నొప్పి వస్తుందేమో, ఇట్లాంటి మొహమాటాలు కూడా బతకాలంటే గట్టిగా మీరు నొక్కి తీరాలి. ఎంత నొక్కాలి? మీరు నొక్కితే గుండెలో ఉన్న రక్తం మెదడుకి పోవాలి, అంత దూరం వెళ్ళాలి రక్తం, అంటే గట్టిగా నొక్కాలి కదా. సో ఇప్పుడు కూర్చుని ఉంటే పైకి ఎట్లా వెళ్తుంది, బ్లడ్ పోదు, ఎఫెక్ట్ మీరు నొక్కే నొక్కుడికి. పడుకుని ఉంటే మీరు నొక్కితే గుండె నుంచి మెదడుకి రక్తం పోతుంది. సో యు ఆర్ డూయింగ్ ఎ బెటర్ జాబ్. ఎఫెక్టివ్ సిపిఆర్ తెలుసుకోండి, లేకపోతే వీడియోలు చూడండి. మీరు ఒకవేళ ఇవన్నీ తెలుసుకుంటే మళ్ళీ రిఫ్రెషర్ కోర్సులు పెంచుకోండి తప్ప సగం సిపిఆర్ వల్ల ప్రాణాలు కాపాడబడవు. థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. నమస్కారం.